పర్యవసానం నిన్న 2 స్ట్రాంగ్ రూముల ఇన్సిడెంట్లు. ఒకటి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని గారు పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ పర్యవేక్షణ కోసం వెళ్తున్న సందర్భంగా ఆయన మీద దాడి జరిగింది. రెండోది నాగార్జున యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీఎం సెక్యూరిటీ సిబ్బంది 450 మంది సిద్ధం పేరిట పోస్టర్లు ప్రదర్శిస్తూ వాళ్ళు పార్టీ చేసుకున్నారు. ఎలా చేశారు వాళ్ళని? స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండే దగ్గర భద్రతా సిబ్బంది 450 మంది ఆ 144ని ఉల్లంఘిస్తా వాళ్ళు పార్టీ చేసుకోవడాన్ని ఎట్లా అనుమతించారు? ఆ అనుమతించిన అంశం అది బయటకు వచ్చిన తర్వాత అయినా సరే చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న జవహర్ రెడ్డి గారు ఆ కన్సర్న్ ఎస్పీని ఎందుకని ఇప్పటిదాకా శాక్ చేసే ప్రయత్నం చేయాల? కనీసం వివరణ కోరే ప్రయత్నం చేయాల? ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు కదా. ఈరోజు స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే ఇన్ని వైలేషన్స్కి పాల్పడతా ఉంటే ఎక్కడ రక్షణ ఉంటుంది? ఇక్కడ నిన్న పల్నాడు నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామంలో అక్కడ స్థానిక వైసీపీ నాయకుడి ఇంట్లో పెట్రోల్ బాంబులు రికవర్ అయినాయి. అవును. తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో అక్కడ ఇంకొక స్థానిక వైసీపీ నాయకుడి ఇంట్లో పెట్రోల్ బాంబులు రికవర్ అయినాయి. నాటు బాంబులు పట్టుకోవడం జరిగింది. ఆ నాటు బాంబుల్లో గతంలో ఎట్లుండేదంటే మాది గుంటూరు జిల్లాని అక్కడ తెలుసు పరిస్థితులు నాకు. గతంలో గాజు పెంకులు, మేకులు, బోల్టులు వాడేవాళ్ళు. ఇప్పుడు రసాయనాలు ఉన్నాయంట ఆ నాటు బాంబుల్లో. అంటే ఏంటి? అప్గ్రేడ్ అయ్యారు వీళ్ళు. కెమికల్స్ తోటి ఆ బాంబులు తయారు చేసే స్థాయికి టెక్నాలజీ పెంచుకున్నారు. అంటే రేపటి రోజున ఎన్ని ప్రాణాలు తీయటం కోసం కుట్రల బండి తయారు చేశారు ఈ నాటు బాంబులు, ఈ పెట్రోల్ బాంబులు. ఎంత విధ్వంసం సృష్టికి ఈ కుట్రలు బాధ్యులయ్యారు వీళ్ళు. అటువంటి పరిస్థితుల్లో అధికారులను సస్పెండ్ చేశారు, కరెక్టే. అసలు సిసలు లబ్ధిదారులు వెనకున్న నాయకులు కదా, ఈ అధికారులందరూ సహకరిస్తున్న నాయకులకు కదా, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కదా, వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోవట్లా? వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయట్లా? గృహ నిర్బంధాలకు పరిమితం చేయడం ఏంటి? చాలా ఉన్నాయి సార్. సరే, సిఎస్ మీద ఎంతవరకు చర్యలు తీసుకుంటారు? ఒక అంశం, ఇవాళ తెనాలి శాసనసభ్యుడు అన్నాపతం శివకుమార్ క్యూ లైన్లో ఉన్న ఓటర్ మీద చేయి చేసుకున్నాడు. అతనితో పాటుగా అతని పక్కనున్న అతని అనుయాయులు కూడా కలిపి ఆ వ్యక్తి మీద చేయి చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఊరుకేటువంటి అరెస్ట్ ఎందుకు చేయటలా? గృహ నిర్బంధానికి పరిమితం చేయడం ఏంటి? ఎందుకు ఉపేక్షించాలి వాళ్ళని? అంటే అతను కంటెస్టింగ్ క్యాండిడేట్ అయితే ఆ రోజు ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయి 4 రోజులకు వచ్చాము ఇవాళ. ఎందుకని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామరెడ్డి కారంపూడి గ్రామంలో స్వయంగా వందలాది మందితో వాళ్లే స్వైర వ్యవహారం చేసి విధ్వంసానికి పాల్పడ్డారు, దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఎందుకని వాళ్ళని ఇప్పటిదాకా అరెస్ట్ చేయకుండా వాళ్ళని గృహ నిర్బంధంలో కూర్చోబెట్టారు? ప్రజలకు, ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే ఆ సౌకర్యం ఉండాలి అక్కడ. ఇలా భయభ్రాంతులకు గురి చేస్తే స్వేచ్ఛగా ఓటు వేసుకోవడం కోసం ఎలా వస్తారు? భయపడతారు కదా. చెంపదెబ్బ కొట్టిన అతన్ని, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినంత మాత్రం అతను తీసుకెళ్లి ఇప్పటి వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. లేకపోతే చెంపదెబ్బకి పరిమితం కాల, చెంపదెబ్బ దాన్ని ఆ ఓటర్ ప్రతిఘటించాడు అని చెప్పని అక్కడ అతన్ని కనీసం తర్వాత చూసాం మనం ఎన్ని గాయాలు, కనీసం 100 దెబ్బలు కొట్టారు. అతన్ని కింద పడేసి కాల్తో తంతనాళ్లలో ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. కరెక్ట్.